ఎందుకంటే మీరన్నట్టుగా సరే ఆవిడ మీద పొగిడే వాళ్ళు ఉంటారు, విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవతల పార్టీ వాళ్ళు డెఫినెట్‌గా విమర్శలు చేస్తారు. ఆ విమర్శించినప్పుడు ఏమనిపిస్తది మీకు? పొగిడినప్పుడు డెఫినెట్‌గా మనకి బానే ఆనందంగానే ఉంటది. బట్ విమర్శించినప్పుడు ఏమనిపిస్తది? నేనేమనుకోనండి. విమర్శలు డెఫినెట్‌గా ఏది మంచి ఉందో అక్కడ విమర్శలు కూడా ఉంటాయి. ఎక్కడ ఎదుగుతున్నప్పుడు విమర్శలు ఉంటాయి. అవును కదండి. మనిషి ఎదుగుతున్నప్పుడు ఎక్కువ విమర్శలు వస్తుంటాయి. సో, పొగడ్తలు ఎలా తీసుకుంటారో విమర్శలు కూడా అలానే తీసుకుంటారు. అవునండి. అవునండి. ఓకే. ఎనిమీస్ పెరుగుతుంటారండి. ఆ! మనం ఎదుగుతున్న కొద్దీ డెఫినెట్‌గా శత్రువులు పెరుగుతూ డెఫినెట్‌గా ఉంటారు. రైవల్రీ ఎక్కువ ఎదుగుతుందా కలవ సుజాత హ్మ్. బాగుంది. ఈమెకి ఎలా డౌన్ చేయాలి, డౌన్‌ఫాల్ చేయాలి అని స్టెప్స్ ఏస్తూనే ఉంటారు. హ్మ్. సో, సుజాత గారు 35 ఏళ్లలో ఎన్ని గిఫ్ట్‌లు ఇచ్చిర్రు ఇప్పటివరకు మీకు శంకర్ గారు? నిజంగా చెప్పాలంటే ఒక్కడు కూడా ఇవ్వలేదు. అయ్యయ్యో! 35 ఏళ్లలో అసలు ఒక్కటి కూడా ఏమి ఇవ్వరు, ఏ పెళ్లి రోజుకి ఏమి గాని ఇవ్వరు. ఆ! శంకర్ గారు లేదు ఈ పెళ్లి రోజుకి ఇవాళ జరుగుతుంది కాబట్టి మా సమక్షంలో డెఫినెట్‌గా ఆయనతో అలా గిఫ్ట్ కాదు, ఇప్పించే వాళ్ళ బాధ్యత ఉద్దేశం నాది. ఏంటంటే నువ్వు కట్టుకునే చీర కూడా మాదే కదా అని ఉంటుందేమో. మనకి ఎన్ని చీరలు ఇచ్చినా ఎన్ని నగలు ఎన్ని ఇచ్చినా ఇచ్చినా పెళ్లి కూడా రోజు ఇచ్చేది అనేది అంతే కదా. అదొక డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఇవాళ ఆయనతో గిఫ్ట్ ఇప్పించే బాధ్యత నాది. షూర్, షూర్, షూర్. ఎందుకంటే మనకి యాక్చువల్లీ 2 గిఫ్ట్లు రావాలి. ఒకటి బర్త్డే గిఫ్ట్. రేపు బర్త్‌డే ఉంది. ఇవాళ పెళ్లి రోజు. 2 కాబట్టి 2 గిఫ్ట్లు రావాలి. శంకర్ గారు ప్రోగ్రామ్ అయిపోయే లోపల ఆవిడకి ఏం గిఫ్ట్ ఇస్తారు అనేది మీరు ఆలోచించుకోండి. లాస్ట్‌కి ఆ గిఫ్ట్ మీరు ఇవ్వాలి. ఆవిడకి ఇవ్వాల్సిందే. సో, పోనీ మీరు చెప్తున్నారు ఆయనకి ఏమి ఇవ్వలేదు అని. ఆయనకి మీరేమన్నా ఇచ్చిర్రా మరి? నేను ఇస్తూనే ఉంటానండి. ఏమి ఇచ్చారు? అది ఏం లేదండి, జనరల్గా బట్టలు కొనిస్తాను అంతే. నేను నా ఇష్టమైన మరి అదే బట్టలు కదా ఆయన కూడా చీరలు ఆయన కొనిస్తున్నారు. కొనిస్తాను. అట్లాంటివి కొనిస్తారు, పెద్ద పెద్దవి కదా, మనకి డైమండ్ సెట్లు అవన్నీ కావాలి కదా. అదే కదా. పుట్టేప్పుడు కొనిస్తారు, కరెక్ట్ బర్త్డే టైంకి మర్చిపోయి ఉంటారు. ఓకే. సో, అంటే ఉట్టప్పుడు ఎప్పుడు ఎట్లా కొనిస్తానే ఉన్నాం కదా, ఇక బర్త్‌డే స్పెషల్ ఏముంది, అదే రోజు కొనివ్వాలని ఏముంది అనేది ఆయన ఉద్దేశం అనుకుంటా. రైట్. సో, అద్భుతం ఏమంటే నిన్న ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడు ఆమెతో షాపింగ్ వెళ్ళను. ఓకే. వెళ్తే 1 అవర్ 2 అవర్స్ అంతే. అది 1 అవర్ 2 అవర్స్ అనేది చాలా తక్కువ అండి. మ్యారేజ్ డే అని చీర కోసం రాండి అంటే నేను వెళ్ళిపోయాను. ఎందుకేమో తెలియదు నాకు. నిన్న చూసారా గిఫ్ట్ వచ్చేసింది. ఆయన రావటమే gift. ఆమె నాకు ఈరోజు డ్రెస్ వేసుకున్నాను రాండి మీరు తీసుకుందామంటే ఆమె వచ్చింది నా ఎంబడి. అది ఒక ఈసారి స్పెషల్. అంతే అంతే. ఓకే. ఫస్ట్ నేనే వెళ్ళానండి, అబద్ధాలు చెప్తున్నాను. ఆమెనే నేనే వచ్చింది. కొనిచ్చాను ఫస్ట్. తర్వాత మనం పోన్లే ఎట్లయితే నెక్స్ట్ అయినా తర్వాత వచ్చిర్రు కదా. అందుకని నేను కొనిచ్చాను కాబట్టి మళ్ళీ నాకు కావాల్సి కొనిచ్చారు. వచ్చింది. ఓకే. సో, సుజాత గారు, శంకర్ గారు ఇద్దరిని కలిపి ఒక ప్రశ్న అడుగుతున్నాను. అమ్మో. ఈ 35 ఏళ్లలో మీకు మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ శంకర్ గారు మీరు చెప్పండి. నాకైతే మా బాబు పుట్టాడు. అవును ఆవిడ చెప్పేసారు. అంతేనండి. నాకు కూడా అదే అందాం అనుకున్న ఆమెనే అనేసి. ఓకే. సో, మీ మనసులో మాట ఆవిడ నోటితో బయటకు అంటే వచ్చేసింది. లేదు, యాక్చువల్లీ అమ్మాయి ఇష్టం నాకు బాగా. ఓ, అమ్మాయి పుడితే బాగుండు అనుకున్నాను. ఎనీహౌ ఫస్ట్ అంటే జీవితం జన్మలో ఫస్ట్ అది ఒకటి ఇది కదా, బాబు పుట్టినప్పుడు ఫస్ట్. ఓకే. ఇద్దరికి కూడా మంచి మెమరబుల్ అంటే బాబు పుట్టింది. ఆయన అంటారని నేను ముందే అదే చెప్పాను. అంటే ఎక్కడ ఆయన చెప్పేస్తారా అని ముందే మీరు చెప్పేశారు. బట్ ఆయన మనసులో మాట కూడా అదే కాబట్టి ఎవరికైనా కూడా ఏ జంటకైనా కూడా ఫస్ట్ పుట్టిన బాబుదో పాపదో అదే మెమరబుల్ డే ఉంటుంది. సో, పిల్లల పెంపకంలో మీరే ఎక్కువగా బాధ్యత తీసుకున్నారు ఏంటి? ఎక్కువ అటాచ్మెంట్ ఎవరికి ఉంటారు వాళ్ళు? పిల్లలు ఇప్పటికి కూడా నాకే. మీకేమంటారు? అంటే ఏదైనా పాపం సీరియస్ మార్కులు ఇష్యూలో కానివ్వండి, డెసిషన్ ఇష్యూలో కానివ్వండి, ఏదైనా ఉన్న తర్వాత ఫస్ట్ ఆయన అడిగాక మళ్ళీ ఫైనల్ డెసిషన్ నన్ను అడుగుతారు. ఓకే. నన్ను అడుగుతారు అంటే ఇలా చేస్తే బాగుంటుందా, చెయ్యొచ్చా, చేస్తే బాగుంటుందా అని అడుగుతారు. రైట్. సో, మార్కులు తక్కువ వచ్చినా ఆయన సైన్ పెట్టారు, అయినా కూడా మీకే దగ్గర ఉన్నారు అంటే వాళ్ళు. అంటే అక్కడ ప్రేమ, ఇక్కడ బాధ్యత. ప్రేమ బాధ్యత 2 ఉంటాయి కదా ఎప్పుడు కూడా.